రోజాక కనిపించట్లేదు ఇన్స్టాగ్రామ్ అక్క నీకోసం ఎదుగుతాను అక్క నువ్వు కనిపించాక నాకు ప్లీజ్ నీతో మాట్లాడలేను ఆవిడ ఒక వీడియో కూడా పెడతలేదు అప్పుడు పాప ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది ఆవిడ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తాను అందులో ఆవిడ కనిపించట్లేదు ఆవిడ కనిపిస్తే కొంచెం ఏదన్నా ట్రోల్ చేయడం బాగుంటుంది కనబడట్లేదు ఆవిడ గెలిచారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇక్కడ చాలా హ్యాపీగా ఉందండి చాలా చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది అంత హ్యాపీనెస్ ఎందుకంటే ఆయన మేము గెలిపించాం కావాలనే అంటే అసెంబ్లీ కూడా పంపించని చెప్పారు కదా నిన్న మీటింగ్ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పంపించాం కదా మరి భీమవరం ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీలో కూడా వాళ్ళు అన్నారు కదా అదన్నా భీమవరం గాజువాక చేసిన తప్పు పిఠాపురం చేయదు పిఠాపురం ఒక్కసారి నమ్మితే ఎలాంటి ఉన్నా సరే ఎక్కడికి వెళ్తాడు కూర్చోబెడతారు 70,000 మెజార్టీ వచ్చింది మళ్ళీ భీమవరం కానీ గాజువాక కానీ వదులుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా ఇప్పుడు బాధపడుతున్నారు అంతే కదా మరి ఆ ఛాన్స్ మాకు అప్పుడు స్టార్టింగ్ వచ్చేసరి అతనే గెలిపించుకునేవాళ్ళం స్టార్టింగ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల మాకు అవకాశం వచ్చింది గెలిపించుకున్నాం ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాం మా ఎమ్మెల్యే ఎవరంటే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించారంట అంతే కదా మరి సృష్టించారు ఆయనకి ఎంత 15 ఎన్నాళ్ళు బట్టి కష్టం అది అందరూ ఎన్ని మాటలు అన్నారు పాప అతన్ని ఇలా అన్నారు అసెంబ్లీ గేట్ దాటినవరు అది దాటినవరు ఓడిపోయాడు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు ఇలాంటి వాడు ఎందుకు రాజకీయాలు ఇవన్నీ అన్నారు సో మొత్తం అన్ని అలాంటి నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా పవన్ ఇస్ తుఫాన్ అని అది నిజం చేసి చూపించారు తుఫాన్ అంతే మరి అది నిజమే కదా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అని అన్న వ్యక్తులే అసెంబ్లీలోనే కనపడట్లా ప్రతిపక్షం అనేది కనపడదంటే వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు కదన్నా అందుకే ఓడిపోయారు వాళ్ళు చేసిందంతా కూడా పథకాలు ఇచ్చారు తప్ప చేసిందంతా అభివృద్ధిమే పెట్టుంటే కనుక వాళ్ళే వచ్చినామో తెలియదు కదా ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు గెలిచినంత దొంగ ఓట్లు అంట మరి అప్పుడు 150 సీట్లు వచ్చాయి కదా జగన్కి మరి అదే దొంగ ఓట్లేనా రిగ్గింగ్ జరిగింది అంటున్నారు ఇప్పుడు రిగ్గింగ్ జరిగింది దొంగ ఓట్లు వేస్తారు అంటున్నారు అప్పుడు ఎలా అయితే అతను గెలిపించారు ఇప్పుడు అతను ఎలా గెలిపించారు ఆయన పరిపాలన నచ్చలేదు జనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా చేయాలి ఈ అమ్మఒళ్ళు ఆ వాళ్ళు ఈ వాళ్ళు ఇచ్చితే సరిపోద్దా అభివృద్ధి ఏది చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు చెప్తున్నారు కదా ఉద్యోగాలు ఇచ్చాం రోడ్లు వేయించామని చెప్పేసి ఏదో ఒక 10 మంది నాకు ఉద్యోగం వచ్చింది జగన్ ద్వారా అని చెప్పి ఒక 10 మంది తీసారండి రోజాక కనిపించట్లేదు ఇన్స్టాగ్రామ్ అక్క నీకోసం ఎదుగుతాను అక్క నువ్వు కనిపించాక నాకు ప్లీజ్ నీతో మాట్లాడలేను ఆవిడ ఒక వీడియో కూడా పెడతలేదు అప్పుడు పాప ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది ఆవిడ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తాను అందులో ఆవిడ కనిపించట్లేదు ఆవిడ కనిపిస్తే కొంచెం ఏదన్నా ట్రోల్ చేయడం బాగుంటుంది కనబడట్లేదు ఆవిడ కనిపించట్లేదు ఇంకా తుఫాన్ దెబ్బ పోయినట్టు ఎవరు కనిపించట్లేదు రావట్లేదు మరి వాళ్ళు అందరూ మరి ఎందుకో తెలియదు చూద్దాం ఈసారి అతను ఇంకా పిఠాపురం ఇంకా అతని సొంత గట్లా మారిపోద్ది ఇప్పుడు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగా కుప్పం ఏమో చంద్రబాబు నాయుడికి మంగళగిరి ఏమో మన హిందూపురం బాలయ్య గారికి అలాగే మన పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ అయిపోద్ది ఇంకా అంతే అంటే మేము ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు అతను వ్యక్తిగతంగా ఇష్టం మేమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆయనకి మేము సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఆయన గెలవాలని కోరుకున్నాం మేము అందరం సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళకి గొడవలు పెట్టాలని ఎన్నోసార్లు చూశారు దాని గురించి ఎవరు అలా చేస్తారబ్బా రాజకీయాలకు వాళ్ళకి గొడవలు పెట్టాలని చూశారు ఆ గొడవలు పెట్టాలని చూశారు వాళ్ళందరినీ పాపం పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు భీమవరంలో ఆగి చెప్పారు కదా ప్రభాస్ గారు అని ప్రభాస్ గారు పెద్ద హీరో అతను ట్యాక్స్ పే చేస్తున్నారు ఇవన్నీ మా కోసం అదే అతను అంత పెద్ద స్థాయిలో ఉన్న అతను కూడా అంతగా రెస్పెక్ట్ ఇచ్చారంటే మేము దానికే పడ్డాం అతనికి నిజంగా దానికే మేము బాగా ఇంకా ఎడిట్ అయిపోయి అనమాట ఇంత నిజాయితీ పనులు కూడా ఉంటారని చెప్పేసి అందుకే అలా చేయడం జరిగింది ఇప్పుడు పిఠాపురం మొత్తానికి గెలిపించుకున్నాం మేము సాధించాం ఎవరో చేయలేని పని మేము సాధించి చూపించాం అంతే